నమస్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం నేను సునీత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గులాబీమయమైన నల్లగొండ కాసేపట్లో బహిరంగ సభకు రానున్న కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతల ఆగ్రహం నల్లగొండ సభకు తరలుతున్న కృష్ణ ఆయకట్టు రైతాంగం తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు సమర సంఘం పోరించింది. ఈ మేరకు నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సభ వేదికగా వివరిస్తారు. బీఆర్ఎస్ సభకు 5 ఉమ్మడి జిల్లాల ప్రజలు రైతులు భారీగా తరలివస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ద్రోహంపై కృష్ణ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తోనే తమకు న్యాయం జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఎంఎస్పీ చట్టబద్ధత కోసం రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఉద్రిక్తతకు దారితీసింది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వస్తున్న అన్నదాతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పంజాబ్, హర్యానా, యూపీ, కర్ణాటక, కేరళ రైతు నేతలను సరిహద్దుల్లోనే అరెస్టు చేస్తున్నారు. మెగా మార్చితో హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల ప్రవేశ పాయింట్ల వద్ద సిమెంట్ బారికేడ్లు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్లతో భారీ బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పోలీసులు. హర్యానాతో సరిహద్దులు పంచుకునే గ్రామీణ రహదారులను మూసివేశారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. పంజాబ్ సరిహద్దులోని అంబాలా, జింద్, ఫతేబాద్, కురుక్షేత్ర, సిర్సా జిల్లాలో బారికేడ్లు, ఇనుప కంచెలు ఉంచారు. రైతుల నిరసనను సంఘ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందంటున్నారు.
ఎంఎస్పీ చట్టబద్ధత కోసం రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఉద్రిక్తతకు దారితీసింది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వస్తున్న అన్నదాతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పంజాబ్, హర్యానా, యూపీ, కర్ణాటక, కేరళ రైతు నేతలను సరిహద్దుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. మెగా మార్చితో హస్తినిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎంఎస్పీ చట్టబద్ధత కోసం రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఉద్రిక్తతకు దారితీసింది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వస్తున్న అన్నదాతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పంజాబ్, హర్యానా, యూపీ, కర్ణాటక, కేరళ రైతు నేతలను సరిహద్దుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. మెగా మార్చితో హస్తినిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు. సునీత, పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దులు రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో బయలుదేరి పంజాబ్ అలాగే హర్యానాతో పాటు అనేక ప్రాంతాల నుంచి బయలుదేరి వారు ఢిల్లీకి చేరుకునేందుకు వారు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఢిల్లీలోని ఇండియా గేట్ కావచ్చు, పార్లమెంట్ వరకు చేరుకుని తమ న్యాయమైన హక్కుల సాధన కోసం వారు ఈ సమర శంఖాన్ని పూరించారు. అన్నిటికంటే ముఖ్యంగా అనేక కీలకమైన డిమాండ్లను వారు కేంద్ర ప్రభుత్వం ముందుంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో మరీ ముఖ్యమైనది పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్. దానికోసం చట్టం చేయాలి, చట్టాన్ని రూపకల్పన చేయాలనేది రైతులు అలాగే రైతు కూలీలకు సంబంధించిన నేతలు, రైతు సంఘాలకు సంబంధించిన నేతల ప్రధాన డిమాండ్ గా ఉంది. దీంతో పాటుగా దాదాపు 4 ఏళ్ల క్రితం 2020లో జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కేసులను రైతులపై పెట్టింది. ఆ కేసులతో రైతులను ఇప్పటికి కూడా వేధిస్తున్న పరిస్థితి. ఆ కేసులను వెంటనే కొట్టివేయాలనే మరో ప్రధానమైన డిమాండ్ తో కూడా ఈరోజు రైతాంగం కదం తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ డిమాండ్ తో వారు ఢిల్లీ చలో పేరుతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనికి అనేక రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాలు కూడా సంఘీభావం చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భారీ మార్చును అడ్డుకునేందుకు ప్రస్తుతం పోలీసులు శత విధాలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఉధృతంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఆందోళనకారులను, నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తా ఉన్నారు. శాంతియుతంగా రైతులు అందరూ కూడా శాంతియుతంగా తమ ర్యాలీని ముందుకు సాగిస్తున్న తరుణంలో రైతులపై ఇలా బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కూడా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే పంజాబ్ లోని ఫతేగఢ్ సాహెబ్ నుంచి కూడా వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో బయలుదేరిన పరిస్థితి. ఇంద్రప్రస్థ దిశగా ప్రస్తుతం వీరందరూ కూడా కొనసాగే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ఏకంగా బాష్పవాయువు ప్రయోగించడం అలాగే లాఠీ చార్జ్ కూడా దిగడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి వెళ్ళాం, తప్పకుండా తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రయత్నం చేస్తాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగడతామని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం కావచ్చు, పాత కేసులకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో కేసులను రద్దు చేయడం కావచ్చు, వీటిని విరమించుకునే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని రైతాంగం కూడా స్పష్టం చేస్తున్న తరుణంలోనే ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులు ప్రధానంగా పంజాబ్ అలాగే హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వచ్చే రహదారులన్నీ కూడా ఒక ఉద్రిక్త వాతావరణానికి ఈరోజు
వేదిక అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు మనం చూసాం 4 ఏళ్ల క్రితం ఇలాంటి ఆందోళనలు నిరసన కార్యక్రమాలతో గతంలో కూడా ఢిల్లీ ఏకంగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగానైతే దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం ఢిల్లీ వేదికగా అనేక నెలల పాటు తమ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించడం, 600కు పైగా రైతులు ఏకంగా అక్కడ రకరకాల సమస్యలతో వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఇలా మరోసారి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఢిల్లీ వేదికగా మరోసారి రైతాంగ ఉద్యమానికి ఊపిరి ఊదడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇది రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది చూడాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు సమరసంఘం పూరించింది. ఈ మేరకు నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సభ వేదికగా వివరిస్తారు. బీఆర్ఎస్ సభకు 5 ఉమ్మడి జిల్లాల ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సర్కారు ద్రోహంపై కృష్ణా ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తోనే తమకు న్యాయం జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. నల్లగొండలో జరుగుతున్న బహిరంగ సభకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లీవిల్ లైవ్ లో అందిస్తారు. లీవిల్, అప్డేట్స్ ఏంటి లీవిల్? అయితే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పజెప్పడంపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు గడవక ముందుకే ఆ గంపగుత్తగా అటు కేంద్రానికి అప్పచెప్పడంపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మండిపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మండిపాటుపై నిన్న ఎట్టకేలకు ఒక అసెంబ్లీలో తీర్మానం అయితే చేశారే కానీ ఇప్పటికి మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పలేదు. అందుకు నిరసన ఇవాళ పెద్ద ఎత్తున ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పడంపై ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు ఏ విధంగా నష్టపోతారని తెలియజెప్పేందుకే ఇవాళ చెలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణానికి ఆనుకున్న మరిగూడ చౌరస్తాలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు 5 జిల్లాలకు సంబంధించిన రైతాంగంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలంతా స్వచ్ఛందంగా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రము 4 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఉద్దేశించి తెలంగాణ జరుగుతున్న నష్టాన్ని వివరించనున్నారు. అంతేకాకుండా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా అయితే గతంలో ఉద్యమం చేశామో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో నష్టపోయిన ఏదైతే ఉందో అదంతా మళ్ళీ 60 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇటు కేసీఆర్ ఏ నిర్ణయం అయితే తీసుకున్నా దానికి అంతా కూడా కట్టుబడి ఉంటాం, దాన్ని మద్దతు ఇస్తామని చెప్పేసి యావత్ రైతాంగం అంతా ఇప్పటికే ఈ సభకు భారీ ఎత్తున చేరుకుంటుంది. అయితే కళాకారులు సైతం నాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే పాటలు పాడారో అదేవిధంగా ఇవాళ మరోసారి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణకు జరుగుతున్న ఏదైతే జలదోపిడి ఉందో దానిపై పాటలు పాడేందుకు కావచ్చు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ మరోసారి గలమెత్తమంటారు. మనతో మాట్లాడడానికి పాట రూపంలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు కళాకారులు. చెప్పండి, ఒకసారి పాట పాడండి. పాట పాడుతున్నా. కొన్ని సోషల్ మీడియాల వల్ల అభివృద్ధి చేసిన మన కేసీఆర్ గారి మీద ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఎన్నో అబద్ధాలు మోపారు. వాళ్ళ కోసమే అన్న నేను ఈ పాట రాసుకున్నా. మార్పు అన్నారు, ఏ మార్పు వచ్చరో బరోరి మాయన్న, జనకటి రోజులు వచ్చనా నా చిన్ని చెల్లెమ్మ, అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టినామురో పకింటి చంద్రన్న, సున్నం పెట్టినామురో పకింటి చంద్రన్న, మన కంచములా మనమే మన్నే వసుకున్నమో, మా అన్నలింగన్న మన్నే వసుకున్నమో, మా అన్నలింగన్న,
ఫ్రీ బస్సు అనుకుంటేనే బాధలెన్నో పెడుతుండ్రు ఆటో అన్నల బతుకులు రోడ్ల మీద పడ్డాయి కరెంటు తిప్పలు దప్పలే గెలిచిన రోజు నుండే కరెంటును తీసుకెళ్లి కర్ణాటక కప్పజెప్పే మనం తెచ్చుకున్న నిధులేమైపాయన్న కన్నీళ్లను దుడిచటోళ్ళ కండ్లల్లనే పడుస్తిమి వెనకటి రోజులొచ్చనా మా ఊరి మల్లన్న అభివృద్ధికి పాయన మా ఊరి లింగన్న మార్పు అన్నారు ఏ మార్పు వచ్చరో వరోరి మాయన్న వెనకటి రోజులొచ్చనా మా ఊరి మల్లన్న. అయితే ఈ మొత్తం చూసినట్టయితే ఎక్కడైతే ఇవాళ జలదోపిడీ జరుగుతుందో ఏదైతే మార్పు అంటే చేసిన కాంగ్రెస్ విష ప్రచారానికి ప్రజలు ఏదైతే ఇవాళ ప్రభుత్వాన్ని కట్టబెట్టారో మార్పు ఇవాళ నిజంగానే కనిపిస్తుంది. గత 60 సంవత్సరాలు అయితే ఏ విధంగా గోసపడ్డామో అదేవిధంగా 60 రోజుల్లో మరోసారి గోసపడుతున్న తీరు ఇవాళ కళాకారుడు పాట రూపంలో వినిపించారు. మార్పుని ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ మార్పు ఇవాళ స్పష్టంగా 60 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి నిరూపితమైంది. ఇవాళ కరెంటును తీసుకుపోయి కర్ణాటకకు ఇచ్చారు, నీళ్లు తీసుకుపోయి ఆంధ్రాకి ఇచ్చారు అని చెప్పేసి ఒక వాదన కనిపిస్తుంది. మరో కళాకారుడు మనతో మాట్లాడడానికి పాట రూపంలో వినిపించడానికి చెప్పండి, మీరు ఇవాళ నాడు తెలంగాణ ఉద్యమంలో గొంతై ఒక తెలంగాణ గొంతుకై పాట పాడి తెలంగాణ సాధించారు. ఇవాళ నీళ్ల కోసం 10 ఏళ్ల కాలం ఏ పాఠం ఇబ్బంది పడకుండా ఉన్న తెలంగాణ రాష్ట్రం 60 రోజుల్లోనే ఎన్నో అహర్నిశలు కష్టపడ్డ కేసీఆర్కు ఇవాళ 60 రోజుల్లోనే నాశనం చేసిన పరిస్థితి ఎట్లా కూడా ఎట్లా పాట పాడతారు మీరు? 60 రోజుల్లోనే మళ్ళీ ఒక 60 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వెనకకు పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఈ 60 రోజుల కాలంలో 60 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లయితుందో మళ్ళొకసారి అట్లనే వెనకకు పోతుందని ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. అందుకే కేఆర్ఎంపీ మీద కేంద్రం యొక్క పెత్తనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నిజానిజాలు ప్రజల ముందు ఉంచడం కోసమే మన కేసీఆర్ గారు మళ్ళొకసారి, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అనడానికి కూడా వస్తలేదు, ఎందుకంటే అనుకోకుండా ప్రకృతే ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణకు కేసీఆర్ అనే పదం ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నది కాబట్టి మాట్లాడిన ప్రతిసారి ముఖ్యమంత్రి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళొకసారి ప్రజల ముందుకు వస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ గారికి తోడుగా అనేక పాటలతోటి మా అన్న మిట్టపల్లి సురేందర్ అన్న కావచ్చు, మానకోట ప్రసాద్ కావచ్చు, చాలామంది ఈరోజు మన కేసీఆర్ గారికి మద్దతుగా మళ్ళొకసారి మేమందరం పాటలు పాడడానికి ఇక్కడికి వచ్చినాం. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఈ గులాబీ జెండాను పట్టుకొని మళ్ళొక్కసారి ప్రజల ముందుకు వెళ్ళడం కోసం ఈరోజు నల్గొండ వేదికగా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో లక్షలాదిగా ఈ యొక్క వేదిక జనసంద్రంతో నిండబోతున్నదన్న. అయితే మనతో పాటు మన మహిళా కళాకారుని అక్క సంధ్యక్క కూడా ఉంది. అక్క, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు పాట రూపంలో ఏ విధంగా వివరించబోతున్నారు? నేను చెప్పాలంటే మరి వీళ్ళకి ఏమన్నా కింద మీద ఉందో లేదో నాకు తెలియదన్నా. తెలంగాణ కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం, నీళ్ల కోసమే కొట్లాడుకున్నాం మనము. ఆ నీళ్ళని మళ్ళీ కేంద్రానికి అప్పచెప్పిరంట. వీళ్ళకి ఏం లేదు, ఆ రోజు వాడుకున్నాం మనం. వద్దురా నాయన ఈ పాలనొద్దు, కాంగ్రెస్ పాలనొద్దు. ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఫ్లోరైడ్ నీ వంటి నిండా, ఫ్లోరైడ్ నీ వంటి నిండా, అయ్య ఫ్లోరైడ్ నీ బతుకు నిండా. ఏమాయే అరే ఏమాయే చల్, ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఎత్తురా తెలంగాణ జెండా అమర వీరుల జెండా, 3 రంగుల జెండా పసుపు రంగు జెండా, ఏ జెండా మోసిన నిండాదా ఏ ఇంట్లో మంచి నీళ్ళకుండా. చల్, కేసీఆర్ ఒకటే అన్నాడు, తెలంగాణ జెండా ఎత్తుతేనే గులాబీ జెండా పడితేనే మన నీళ్లు మనకొస్తాయి, మన నిధులు మనకొస్తాయి, మన పాలన మనం చేసుకుంటామని. కాకపోతే ప్రజలు ఏం చేసిరో మనకు తెలియదు, వాళ్ళకే తెలిసి ఉండాలి. అలా కష్టపడి తెచ్చుకున్నాం, నోట్ల మట్టి పోసుకున్నాం అనిపిస్తుంది. అప్పుడు ఉద్యమంలో నేను వాడుతుండే, ఎత్తర జెండా తెలంగాణ జెండా, గుండె గుండెల ఉండే 10 జిల్లాల జెండా, నడువు నడవరా అన్న తెలంగాణ బాట, మడిమ తిప్పకుండా నడుపు రణము బాట, ఏండ్లకేండ్ల సంధి ఎతలు తీరకపాయే, వలసవాదుల కింద వట్టిపోతున్నాము, పురిటి గడ్డ పైన పరై వాళ్ళమైన, పురిటి గడ్డ పైన పరై వాళ్ళమైన, బంధనాలు దెంచా బరి గీసి నడువు, బంధుగులను తేల్చేసి
సమస్యలు గిట్లా వాడుకున్నామన్నా. ఎంతో ఫ్లోరైడ్ ప్రాంతం నాది, ఒలిగొండ మండలం, ఒలిగొండనే. నేను ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా నీళ్ళ కోసం పాటలు పాడినాం. మన పథకాలు మనకు రావాలనేసి, మనం రావాలని. మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుందని మీరు అనుకున్నారా? అస్సలు ఊహించలేదన్నా. ఈ రాష్ట్రాన్ని తెచ్చింది ఎంతో కష్టపడి తన ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి అలా కేసీఆర్ ప్రతి ఒక్కరికి పెరుగన్నం పెట్టినాడు. నోట్ల పెరుగన్నం పెట్టి కూడా మాకు బాగాలేదని విషం కలుపుకొని తిన్నారు ఈ ప్రజలు, నాకు తెలిసిన వరకు. ఆ రోజుల్లో నీళ్ళ కోసం కొట్లాడుకున్నాం. మళ్ళీ గియే కృష్ణా వాటర్ నట ఆంధ్రోళ్ళకి ఈ మన కేంద్రానికి అమ్ముకుంటారంట. సిగ్గున్నదా అన్న వాళ్ళకేమన్నా? మొత్తం చూసినట్టయితే ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్తా అన్న ఈ నీటి వివాదంపై ఇవాళ కేసీఆర్ మరోసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి తన మొత్తం కూడా ఇవాళ వివరించనున్నారు. ఏ విధంగా అయితే నీళ్ళ దోపిడీ గతంలో జరిగిందో మరోసారి జరగకుండా తీసుకునేందుకు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఈ సభా వేదికగా చెప్పనున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో బీఆర్ఎస్ తలపెట్టిన మహాసభకు అపూర్వ స్పందన లభిస్తోంది. కల్వకుర్తి నుంచి చెలో నల్లగొండ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నారు. బస్సులు, కార్లు, బైకుల్లో సభకు భారీగా కదులుతున్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చలో నల్లగొండ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సభకు రైతులు భారీగా తరలి వెళ్లారు. తెలంగాణ హక్కుల సాధనకు కేసీఆర్ వెంటే ఉంటామని తేల్చి చెబుతున్నారు. బస్సులో భారీ ఎత్తున జై తెలంగాణ నినాదాలు చేస్తూ బయలుదేరారు. మరి నదీ జలాలకు సంబంధించి కేఆర్ఎంబి ఒప్పందాన్ని చేసుకోవడం, తెలంగాణ నదీ జలాల హక్కును హరించే విధంగా ఆ తీర్మానం ఉన్నది. వెంటనే కేఆర్ఎంబికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకొని తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను కృష్ణా జలాలు అలాగే గోదావరి జలాల నుంచి పొందే విధంగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన జలాల హక్కుల సాధనకై చలో నల్లగొండ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇచ్చిన పిలుపు మేరకు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జరుగుతున్న బహిరంగ సభకు సిరిసిల్ల జిల్లా నుంచి పెద్దలు తెలంగాణ తొలి మంత్రివర్యులు కెటి రామారావు గారి నాయకత్వంలో సిరిసిల్ల జిల్లా నుంచి 2 నియోజకవర్గాల నుంచి దాదాపు 5 నుంచి 6,000 మంది మా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా రైతులందరూ కూడా కదులుతూ ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున సభను విజయవంతం చేసి రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రేవంత్ రెడ్డి అహంకారానికి, రేవంత్ రెడ్డికి పోకడలను నిలదీసి ఎక్కడికక్కడ నిప్పు తేల్చి తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం, నదీ జలాల వాటా కోసం పోరాటం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ గారి పిలుపు మేరకు సిరిసిల్ల నుంచి భారీ ఎత్తున రైతులు, యువకులు కదిలి వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్ళ వాటా కొరకు ఈ ప్రయత్నం మనదంతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమ్ముడు పోయి మనకు రావాల్సిన నదీ జలాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పేదానికి నిరసనగా తెలియజేయడం జరిగింది. దానికి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ సభకు పిలుపునిచ్చారో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మనల్నే కోరడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అప్పజెప్పాలని వాళ్ళు రాసిన మినిట్స్ అవన్నీ కూడా నిన్న శాసనసభలో చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కానీ, తెలంగాణ నీటి వాటకరి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటుందని చెప్పేసి
చలో నల్లగొండ సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైతులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి వెళ్లారు. రైతులను నిండా ముంచడానికే కాంగ్రెస్ సర్కారు కుట్ర పండుతుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు కనిపించడం ఖాయమన్నారు. శాసనసభలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకపోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని మంట కలపడమే అన్నారు. మేడిగడ్డ పట్టుకొని చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ఫలితాలను రైతులను అడిగి తెలుసుకోవాలన్నారు. మేడిగడ్డ సాకుగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందేలా చూస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎల్ఏ మినిస్టర్ గారు, ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది. అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెలు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తూ ఉన్నారు సంతోషం, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈరోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో, సిద్దిపేటలో, బెజ్జంకిలో, కరీంనగర్లో, గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి. ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు. ఇలా మొత్తంగా ఇలా నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు? మల్లన్న సాగర్ను, రంగనాయక సాగర్ను చూపించారు. కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు. వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి.
మరి అవి కూడా చూపించాలి కదా. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకి రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజీని ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు సమరశంఖం పూరించింది. ఈ మేరకు నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సభ వేదికగా వివరిస్తారు. బీఆర్ఎస్ సభకు 5 ఉమ్మడి జిల్లాల ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. అటు కాంగ్రెస్ సర్కారు ద్రోహంపై కృష్ణా ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తోనే తమకు న్యాయం జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, నల్లగొండ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్? రైట్ సునీత, ఏదైతే నల్గొండ బహిరంగ సభకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కూడా రైతులు కావచ్చు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలు చూస్తున్నాం. అన్న చెప్పండి, అదే నది తరలి వచ్చారు. అంటే టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రసంగాన్ని కూడా ఆసక్తిగా కేసీఆర్ గారి ప్రసంగాన్ని కూడా ఆసక్తిగా వినేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఎట్లా ఉంది, ఏంది? ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కృష్ణా జలాలపై మన నీరును మనం కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చలో నల్గొండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఆశేష జనం తరలి వచ్చి కేసీఆర్ గారి వారి కార్యక్రమాన్ని, వారు అడ్డుకునే కార్యక్రమాన్ని, నిరసిస్తున్న కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చేసిన మేము చెప్పేది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు చేసిన కేసీఆర్ గారు ఈరోజు 2 నెలల అయిందో కాలేదో ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి వారు మీరు ప్రాజెక్టుల మీద అన్ని కుంభకోణాలు చేశారు, అన్ని నానా రకాల మాటలు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న సందర్భంలో మా అధినేత మేము తెలంగాణ రాష్ట్రాన్ని, రైతులను అనేక విధాలుగా కరెంటు కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ అనేక రకాలుగా మేము ప్రాజెక్టులు కట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము తలంచకుండా మన నీరును మేము కాపాడినాం మా ప్రభుత్వంలో అని గొప్ప సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వారు అమ్ముడుపోయి సెంట్రల్కు బీజేపీ ప్రభుత్వానికి వారు తొత్తులుగా మారి ఇవాళ లేనిపోని మాటలు, తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ మీద లేనిపోని మాటలు చర్చకు రావాలని కోరిన సందర్భంలో మా అధినేత నల్గొండ జిల్లాను ఎంపిక చేసుకొని ఇవాళ నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టారు. అదే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ ఇవాళ చర్చకు రావాల్సింది నల్గొండకు తప్ప ఇవాళ కాళేశ్వరం అని అసెంబ్లీ నుండి అక్కడికి పోతాన్లు. వారు భయపడిపోతాన్లు మా అధినేతకు. దానిలో దృష్టిలో ఉంచుకొని మేము కృష్ణా జిల్లాల కోసం మా అధినేత పిలుపు మేరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలియజేస్తున్నాం. చెప్పండి, అంటే గతంలో అంటే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా సస్యశ్యామలంగా ఉండేందుకు పచ్చటి పొలాలు ఉండేందుకు కూడా ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చారు. ఈ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కూడా అటు కరెంటు కష్టాలు మొదలయ్యాయి, దాంతోపాటు నీటి కష్టాలు కూడా మొదలవబోతున్నాయి. కృష్ణా జలాల ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ మీరు ఎట్లాంటి నినాదాలు చేయబోతున్నారు, ఎట్లా ఉంది? ముఖ్యంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా రైతులంతా కూడా, పార్టీ నాయకులు, రైతులందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా జలాలను కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని అప్పగించవద్దని, స్వయం పాలనలో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనమే చేయించుకోవాలనే ఉద్దేశంతో వారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ
ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కానీ నాయకులను కానీ ప్రతిపక్ష నాయకులను కానీ అడగకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క కేఆర్బి కృష్ణా జలాలను మీరే నిర్ణయించాలని వారికి ఒప్పజెప్పడం వాళ్ళ తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరో పైవారి పెత్తనాన్ని చెలాయించే రాష్ట్రం కాదు. ఇది స్వయం శక్తితో పనిచేస్తున్న తెలంగాణ రైతాంగం పట్ల చాలా అన్యాయానికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఈ యొక్క నీటి వాటాను ప్రత్యేకంగా ప్రజలకు తెలియజేయడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించడానికి ఈరోజు నల్గొండలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారానైనా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలి. కాంగ్రెస్ నాయకులకు ఓటేసి గెలిపించిన ఓటర్లు కూడా వారు సత్యంగా ఈ సభ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను తగిన రీతిలో బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాగుడు మూతల తనాన్ని జరగబోయే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో తగిన బుద్ధి కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెలంగాణ ప్రజలు తెలియగల వారు ఖచ్చితంగా వారికి తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ యొక్క ఈ చెలో నల్గొండ కార్యక్రమాన్ని గుర్తించి నిన్న అసెంబ్లీలో ఈ తెలంగాణ రైతాంగానికి భయపడి నిన్న అసెంబ్లీలో కృష్ణా జలాలను కేంద్ర ప్రభుత్వం పెత్తనాన్ని చెలాయించకుండా కేసీఆర్ గారి ఒక పిలుపు మేరకే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. మేడిగడ్డ దీనికేదో ప్యారలల్ గా మేడిగడ్డ కార్యక్రమాన్ని తీసుకురావడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల గురించి పోరాటం చేయడం జరుగుతుంది. వారి అధికారంలో ఉన్నోళ్ళు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రతిపక్షాన్ని విమర్శించి కేసీఆర్ ను దెబ్బతీసి ఏదో రాజకీయంగా లబ్ధి కోసం పొందాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు చిత్తు చేయడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క ఈ జలాల పైన గాని ప్రాజెక్టుల పైన చాలా అవగాహన కలిగిన వ్యక్తి. 10 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టును ఏ ప్రజలకు అందియాలి, ఏ ప్రాజెక్టు రైతులకు అందియాలి, రైతుల యొక్క మరి పంటను దిగుబడి ఎక్కువ రావడానికి వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సభ ద్వారానైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని కృష్ణా జలాలను కేబీఆర్ ప్రాజెక్టులను గాని మరియు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణ ప్రజల తరపున పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా ప్రకారంగా టీఎంసీల ద్వారా ప్రకారంగా రైతాంగానికి అందించాలని మేము ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నామని కూడా గుర్తు చేస్తున్నాం. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇప్పటికీ పెద్ద ఎత్తున కూడా రైతులు వచ్చారు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి మద్దతు తెలుపబోతున్నారు? అంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రైతులంతా కూడా పచ్చగా ఉండేది, అంటే పచ్చదనం కొరకు కూడా ఎంతో మేలు చేశారు కేసీఆర్ గారు. అంటే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ కృష్ణా ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్రానికి అప్పజెప్పిస్తూ నిరసిస్తూ ఈ రోజు రైతులందరూ కూడా ఎక్కతాటిపై వచ్చారు. ఎట్లా? పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్రావు గారి వారి యొక్క నాయకత్వంలో మేము ఇక్కడికి కొడకళ్ళ మండలం నుంచి రావడం జరిగింది. రైతులు రేవంత్ రెడ్డి గారు 2 నెలలు అవుతుంది. 2 నెలల అధికారం వచ్చి బీజేపీ కాంగ్రెస్ కేంద్రంలో పొత్తు లేదు వాళ్లకు. అక్కడ పొత్తు పెట్టుకున్నాడు ఏంది, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వేరు కాంగ్రెస్ వేరు అని చెప్పడం ఏంది. ఇది రైతుల గురించి, రైతు ప్రభుత్వం మాది బీఆర్ఎస్ ప్రభుత్వం. కావాలని కేసీఆర్ ఇక్కడ సభ పెట్టగానే ఆయనకు అంత భయం ఎందుకైతే మేడిగడికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది తప్పుడు విధానాలు. ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు విడనాడి మన నీళ్లను మనం కాపాడుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో రైతుల గురించి ఎన్నో పోరాటాలు చేసిన కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రైతులు ఇక్కడ తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అంటే కేంద్రానికి కృష్ణా జలాల ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ ఏ విధంగా తెలుపబోతుంది? మేము ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం లింగాల కమ్మలరాజు గారి నాయకత్వంలో మధుర నియోజకవర్గం నుంచి ఈరోజు భారీ ఎత్తున
బస్సులు మన ఇక్కడ చలో నల్లగొండ సభకి తరలి రావడం జరిగినది. కేసీఆర్ గారు నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని కోల్పోయినందుకు ఈ 3 నెలలకే ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అయ్యో కేసీఆర్ సార్ని మనం ఎందుకు ఇట్లా చేసుకున్నాం, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నాం, ఇవాళ కోపెళ్ళు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఏ రైతైనా ఒక పత్రం పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళాడా, ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్లో వచ్చి డబ్బులు పడదు కూడా వాళ్ళకి తెలవకుండా గవర్నమెంట్ డబ్బులు వేసింది. ఇవాళ ఆఫీస్ చుట్టూ కాగితాలు పట్టుకొని ఆడోళ్ళు మగోళ్ళు అయ్యా నా పని చేసి పెట్టని తిరుగుతున్నారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించండి. కేసీఆర్ సారు కడుపులో చల్లగదలకుండా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆయన పిల్లల్లాగా చూసుకొని మనందరినీ కంటి రెక్కలెప్ప కాపాడితే తెలుసో తెలకు తప్పు చేసినాం మనం. ఆ తప్పుని మరి 5 సంవత్సరాలు మనం భరించాల్సిన అవసరం ఉంది. మనం ఏ కష్టం వచ్చినా కూడా కేసీఆర్ సార్ నాయకత్వంలో మనందరం ఆయనకి అండగుండి తెలంగాణ పార్టీ కోసం పనిచేయాలని నేను మా మదన నియోజకవర్గం ముదిగొండ మండల కార్యదర్శి గడ్డ వెంకటేశ్వర గౌడ్ నా పేరు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ సభా ప్రాంగణాలు కూడా ప్రతి ఒక్కరు రైతులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. ఏదైతే అంటే ఈ నల్గొండ బహిరంగ సభలో కూడా దాదాపు 50 ఎకరాల విస్తీర్ణ స్థలంలో కూడా ఈ సభను ఏర్పాటు చేశారు. ఏదైతే కృష్ణా జలాలలో తమ హక్కుల సాధనకై కేసీఆర్ గారి వెంట కూడా తామంతా నడుస్తామని ఇక్కడ రైతులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో రైట్ థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.